స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. ఈ ప్రపంచంలో చాలా మంది తమను తాము మేధావులుగా భావిస్తూ పక్కన ఉన్న వాళ్లను అమాయకులుగా అనుకుంటారు. అలా అనుకునే లింగయ్య అనే యజమానికి తన తెలివైన నౌకరు ఎలా బుద్ధి చెప్పాడో ఈ కథలో చూసేద్దామా? ఒకరోజు లింగయ్య మరియు పక్క ఊరు నుండి వచ్చిన బంధువు ఇలా మాట్లాడుకుంటున్నారు. లింగయ్య గారు, నమస్కారం అండి. మీ బావగారు ప్రత్యేకంగా ఈ బుట్టను మీకోసం పంపించారండి. ఇందులో లడ్డూలు, ద్రాక్షరసం ఉన్నాయండి. మా బావగారు పంపించారా? చాలా సంతోషం. ఆయన ఎలా ఉన్నారు? నేను ఆయన్ని అడిగాను అని చెప్పండి. ఆయన బాగున్నారండి. ముందు మీరివి తీసుకోండి. ఈ ఎండలో చాలా దూరం నుంచి వచ్చారు. కాసేపు అలా కూర్చుని అలసట తీర్చుకుని వెళ్ళండి. అయ్యో, పర్లేదు లింగయ్య గారు, నేను వెళ్ళి వస్తాను. ఇలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్తాడు. గోపాల్, గోపాల్, ఒక్కసారి ఇట్రా. ఆ పని తర్వాత చేసుకోవచ్చులే. గోపాల్ అక్కడికి వస్తాడు. గోపాల్, నువ్వు కొంచెం ఈ బుట్టను జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళి అమ్మగారికి ఇవ్వు. జాగ్రత్తగా తీసుకెళ్ళు సుమి. అలాగేనయ్యా, ఇప్పుడే తీసుకుని వెళ్ళి ఇచ్చి వస్తాను. ఇందులో ఏముంది బాబూ, ఇంత జాగ్రత్త చెప్తున్నారు? ఇందులో ఒక అరుదైన పక్షి ఉంది. దాని పక్కనే ఒక సీసాలో విషం ఉంది. అందుకే పొరపాటును కూడా మూత తీయకు. ఆ పక్షి ఎగిరిపోతుంది. విషం చాలా ప్రమాదకరం, జాగ్రత్త. అమ్మో, సరే అయ్యా, అసలు ఎట్టి పరిస్థితుల్లో నేను మూత తీయను. ఇలా చెప్పి గోపాల్ అక్కడ నుండి వెళ్తాడు. లింగయ్య మనసులో, ఇది నా తెలివితేటలు అంటే. వీడు అసలే తిండిపోతూ, వీడికి తిండి మీద ధ్యాస చాలా ఎక్కువ. ఇలా భయపెట్టకపోతే దారిలోనే మొత్తం ఖాళీ చేసేస్తాడు. ఇప్పుడసలు దాని జోలికి కూడా వెళ్ళడు. నాకంటే తెలివైన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. అక్కడ గోపాల్ నడిచి నడిచి అలిసిపోయి కాసేపు విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద కూర్చుంటాడు. అప్పుడు మనసులో, ఏంటి, యజమానేమో లోపల భయంకరమైన పక్షి, విషం ఉన్నాయి అన్నాడు. కానీ ఇక్కడేమో నాకు మంచి వంటకాల వాసన వస్తుంది. ఎందుకో యజమాని నన్ను నమ్మక అబద్ధం చెప్పాడు అని అనిపిస్తుంది. ఒకసారి చూస్తే సరిపోతుంది కదా. ఇలా అనుకుని గోపాల్ మూత తీసి చూసి మొత్తం తినేస్తాడు. సాయంత్రం అయ్యాక ఇంటికి చేరుకున్న లింగయ్య భార్యతో, ఏమోయ్, ఆ బుట్ట ఎక్కడ పెట్టావు? అందులో ఎన్ని రకాల వంటకాలున్నాయో తెలుసా? ఎంత సువాసన వచ్చాయో. త్వరగా తీసుకునిరా. ఏమంటున్నారండి? బుట్టేంటి, పిండి వంటలేంటి? అదేంటి, గోపాల్ నీకు బుట్ట తీసుకుని వచ్చి ఇవ్వలేదా? మధ్యాహ్నమే వాడిని పంపాను కదా, ఇంకా రాకపోవడమేంటి? ఆ దొంగ వెధవ ఇంటికి రాలేదా? ఎంత ధైర్యం వాడికి! నా మాట దాటి పారిపోయాడా ఏంటి? ఇలా అనుకుంటూ గోపాల్ కోసం వెతుకుతూ అక్కడికి వెళ్తాడు. అక్కడ పడుకున్న గోపాల్ని లేపి, ఒరే కుంభకర్ణుడా, నా బుట్టేది? లోపల ఉన్న వస్తువులేవి? ఇక్కడ పడుకుని ఏం చేస్తున్నావు నువ్వు? అయ్య బాబోయ్, యజమాని గారు, నన్ను క్షమించండి. ఘోరం జరిగిపోయింది. మీ దగ్గరికి వచ్చే ధైర్యం లేక ఇక్కడే ప్రాణాలు వదులుదామని అనుకుంటున్నాను. ఏమైందిరా, నిజం చెప్పు. మీరు చెప్పినట్లే బుట్టను జాగ్రత్తగా తీసుకుని వెళ్తున్నానండి. కానీ దారిలో ఒక రాయి తగిలి కింద పడ్డాను. దాంతో బుట్ట మొత్తం పడిపోయి అందులోపల ఉన్న పక్షి ఎగిరిపోయింది. మరి ఆ సీసా ఏదిరా? పక్షి ఎగిరిపోయింది అంటే మీరు ఊరుకుంటారా అయ్యా? ఎలాగో మీ చేతిలో నా చావు తప్పదు. అందుకని భయపడి ఆ ప్రమాదకరమైన విషయం ఒక్క గుక్కలో తాగేశాను. కానీ ఎంతసేపైనా ఇంకా చావలేదయ్యా. లింగయ్య మనసులో, వీడు నాకంటే పెద్ద కిలాడీలా ఉన్నాడే. నా అబద్ధం నాకే తిప్పికొట్టాడు. ఇప్పుడు నిజం చెప్తే నా పరువే పోతుంది. చూసారుగా, ఈ ప్రపంచంలో నాకంటే తెలివైన వారు ఎవరూ లేరు అని అనుకోవడం ఎంత తప్పో. మనకంటే తెలివైన వాళ్ళు ఎప్పుడూ మన పక్కనే ఉంటారు. కాబట్టి అబద్ధాలు అసలు మంచివి కాదు. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి బుధవారం వస్తున్నాయి. మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ బుధవారం కలుద్దాం మరో అమృత కథతో.
థ్యాంక్ యూ.